తాళం వేసి ఉన్న ఇళ్లలో దోపిడీ చేసే అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామం ఇంట్లో జరిగిన దోపిడీని ఛేదించిన పెదకూరపాడు పోలీసులు. దొంగిలించిన సొత్తు బంగారం 204 గ్రాములు, వెండి 69 తులాలు, 1 లక్ష రూపాయల నగదు. డిఎస్పీ హాట్ కామెంట్స్. కొంతమంది నేరస్తులు తమ విధి విధానాలను మార్చుకోవడం లేదని, నేరస్తులకు చట్టాల పట్ల కనీస గౌరవాలు ఉండడం లేదని, ఎన్నిసార్లు కౌన్సిలింగ్లు పెట్టినా మాట వినడం లేదని, ఎక్కువ శాతం యువకులు సుఖ విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఇకపై బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి దొంగలను గుర్తిస్తున్నామని, నేరాలను నియంత్రణ చేయడానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇది సత్తెనపల్లి టౌన్ పల్లవరపు బ్రహ్మయ్య అనేటువంటి వ్యక్తిని ఈ వెనక చూపిస్తున్నటువంటి చలంచెర్ల సీను మరియు రాపూరి పద్మ, వీళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న 5వ తారీఖు ఈ కొర్రపాడు గ్రామంలో వీళ్ళు పనిచేసుకుంటూ మిరపకాయ కోత కూలీ అక్కడే ఉండి అక్కడ గొడవ అయింది. గొడవ ఎందుకు అయిందంటే, ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు గత 8 సంవత్సరాల 8 నెలల నుంచి. వీళ్ళ అన్న, ఈ అమ్మాయి అన్న మా చెల్లెల్ని ఫ్రీక్వెంట్ తనకి దాన్ని పురస్కరించుకుని అప్పుడు గొడవ అయింది, కొట్టుకున్నారు, అయిపోయింది. అప్పుడు కర్ర తీసుకుని కూడా కొట్టడం జరిగింది, రాయి తీసుకుని కొట్టడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళు డైలీ అది మానేసి మిరపకాయలు డబ్బాలు అన్ని ఏరుకుంటా, ఈ కాగితాలు ఏరుకుంటా, 1 లీటర్ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ అన్ని ఏరుకొని వాటిని అమ్మి సహజనం చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో నేను ఆ రంగ కాలనీలో అక్కడ మళ్ళీ ఎదురుపడ్డారు ఒకరికొకరు వీళ్ళిద్దరు. ఈ బ్రహ్మయ్యను చనిపోయిన అతను, కొట్టిన అతను సీను ఎదురుపడి ఒకరికొకరు మళ్ళీ అరే నన్ను మొన్న కొట్టేవరా, ఇప్పుడు అడిగిపోతాం అని చెప్పేసి ఇతను ఎదురు తిరగటం, అతను ఎదురు తిరగడం, దాని మీద ఏదో రాయి తీసుకొని ఇక్కడ గుడ్డల మీద కొట్టడం జరిగింది. అది బాగా లోపలికి తగిలి అక్కడ కొంచెం సేపు ఒక 4-5 గంటలు ప్రాణంతో ఉన్నాడు, కానీ ఎవరు దాన్ని ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అవ్వలేదు. అక్కడ ఎవరు చూడలేదు. దాన్ని వెంటనే హాస్పిటల్కి పంపించుంటే కొంచెం సేవ్ అయ్యేవాడేమో. వెంటనే తర్వాత ఎవరో ఒక 4 గంటల తర్వాత చూసి హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయాడు. దాని మీద దీనికి పూర్తిగా కారణం ఏంటంటే, వీళ్ళు ఊరికే తాగి అల్లచిల్లరగా కొట్టుకోవటం చేయడం చేస్తున్న క్రమంలో ఆడికి సంబంధం లేదు, ఆడి కూడా ఎక్కడో ఉంటా ఉన్నాడు. రీసెంట్ గా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి మా చెల్లెలు అని వరుస కలుపుకొని అనవసరంగా ఈ ఇష్యూ క్రియేట్ చేశాడు. సో దాని మీదే అతను కొట్టే టైంలో ఈ అమ్మాయి కూడా కలిపి మళ్ళీ మొన్న కొట్టడం జరిగింది. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఈ అమ్మాయి కూడా కొట్టిన వల్ల ఇద్దరిని కూడా ఈరోజు రాత్రి అదుపులో తీసుకొని వెళ్ళి మా సత్తెనపల్లి రూరల్ సిఐ గారు మరియు టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా లొకేషన్ పెట్టమను, నంబర్ తీసుకుని వాళ్ళ దగ్గర ఉంటుంది. నంబర్ కూడా హైదరాబాద్ వాళ్ళ దగ్గర. ప్రెస్ మీట్ అవుతుంది, మాట్లాడుతున్నాం.
Good. Keep it up. Why another? Okay. Good. రా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెదకూరుపాడు సర్కిల్ పరిధిలో ఉన్న పెద్దకూరుపాడు లిమిట్స్ లో పెద్దకూరుపాడు మండలంలో పెద్దకూరుపాడు మొన్న 22/3 ఒక ఆఫెన్స్ జరిగింది. ఆ నేరం ఏంటంటే రైతులు పాపం పనులు చేసుకోవడానికి వెళ్తారు. జనరల్ గా ఉదయం 7ంటికి వాళ్ళు పని చేసుకోవడానికి తాళం వేసి వెళ్ళారు. మళ్ళీ సాయంకాలం 7ంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారపు వస్తువులు తాళం పగలగొట్టి దొంగలు 204 గ్రాముల బంగారం, 69 తులాల వెండి, 1 లక్ష రూపాయల నగదు ఆ ఇంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా లోపల బీరువా కూడా పగలగొట్టి అవి తీసుకొని వెళ్ళడం జరిగింది దొంగలు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ రిపోర్ట్ మేరకు మేము కేసులు రిజిస్టర్ చేసి వెంటనే మా ఎస్పీ గారు దాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని 80% డిడక్ట్ కావాలని చెప్పి మా పెదకూరుపాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో పెదకూరుపాడు ఎస్ఐ మరియు క్రోసూరు ఎస్ఐ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో టీములు ఫామ్ చేసి దీని మీద స్పెషల్ గా 2 days 3 days ఫుల్ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. దాని మీద ముఖ్యంగా ఈ కేసు చాలా ఫాస్ట్ గా ఇంటాక్ట్ రికవరీ వచ్చింది, ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా గవర్నమెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి FRS అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్, FRS అవన్నీ కూడా ఈ మధ్య పెద్ద మెయిన్ రోడ్స్ మీద, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ఒక ముద్దాయిని మేము బస్ స్టాండ్ దగ్గర FRS ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు ఫలానా నేరస్తుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి. ఆ కన్సర్న్ పోలీస్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా ఎస్పీ గారు దీన్ని అలర్ట్ చేసి ఇమీడియట్లీ గా పార్టీలు ఫామ్ చేసి ఒక ముద్దాయిని పట్టుకుంటే వాళ్ళ CDRలు అనాలిసిస్ చేయించి ఆ CDRలో ఎవరెవరు ఉన్నారు, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మొత్తం మిగతా నలుగురిని పికప్ చేయడం జరిగింది. ఈ నలుగురి కన్ఫెషన్ మేరకు, వారు చెప్పిన నేర ఒప్పుదల మేరకు వీళ్ళు ఈ కనబడేటువంటి ఈ డబ్బులు, బంగారము ఇద్దరి దగ్గర ఉన్నాయి. మిగతా ముగ్గురు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పంచుకున్నారు అందరూ. మిగతా ముగ్గురు ముత్తూట్ ఫైనాన్స్ మరి వేరే ప్రైవేట్ ఫైనాన్స్ లో వీళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అవి కూడా రికవరీ అయినట్టే. అవి ఇంటాక్ట్ చూసాం, వెరిఫై చేసాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉన్నాయి, వీళ్ళు వెళ్ళి తాకట్టు పెట్టారు. సో అవి తీయాలంటే మేము ఈ FIR కాపీ తీసుకొని వెళ్ళి తీసుకురావాలి. ఈరోజు రేపు వెళ్ళి ఆ మిగతా ప్రాపర్టీ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కేసులో ఇంటాక్ట్ రికవరీ 204 గ్రాములు బంగారం, 69 తులాల వెండి, మరియు 1 లక్ష రూపాయలు దగ్గర నగదు
మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారు ఆ, 8 నుంచి 9 లక్షల దాకా ఉంటుంది. ఈ మొత్తం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో ముఖ్యంగా మా పెదకురపాడు సిఏ గారు, అలాగే క్రోసూరు ఎస్ఐ గారు, రవిబాబు గారు, అలాగే పెదకురపాడు ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం రికవరీ చేశారు. వీళ్ళకి ఎస్పీ గారు రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. నేను కూడా వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.